గోవిందుని వాళ్ళ నాన్న చనిపోయాడని తన వెంట తీసుకుని వెళ్తాడు వీర. ఎందుకంటే గోవిందు పుట్టినప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ నాన్న అనారోగ్యంతో చనిపోయాడు. అతన్ని చూసుకోవడానికి ఎవరూ లేరని వాళ్ళింటికి తీసుకువెళ్తాడు. ఏమోయ్, ఇలా రా బయటికి. వస్తున్నానయ్యా అని ఇంట్లో నుంచి బయటకొచ్చింది సత్య. గోవిందుని చూడగానే, ఏంటయ్యా వీడిని అంట పెట్టుకునొచ్చావు? సత్య, ఇవాల్టి నుంచి నా అల్లుడు మన ఇంట్లోనే, మనతో పాటే ఉంటాడు. వీడికి మనం తప్ప ఇంకెవరున్నారు చెప్పు? ఇదిగో, వీధిలో పోయే దరిద్రాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నట్లుంది. ఈడు చిన్నప్పుడే వాళ్ళ అమ్మని మింగేశాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా ఈడు దరిద్రం వల్ల చచ్చిపోయాడు. అట్లాంటి దరిద్రుని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుందామంటే కుదరదయ్యా. అదేంటి సత్య అట్టా మాట్లాడుతున్నావు? వీడికి మాత్రం ఎవరున్నారు? అత్తా మామూలుగా మనం తప్ప ఎవరన్నా ఉన్నారా? అరే గోవిందు, నువ్వు ముందు లోపలికి వెళ్ళి స్నానం చేసిరా, మనం బయటికి వెళ్దాం గాని అని అనగానే గోవిందు లోపలికి వెళ్తాడు. ఏంటయ్యా, నేను ఇంత చెప్పినా కూడా ఈ దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెడుతున్నావు? చూస్తూ ఉండు, ఈ గోవిందు వల్ల మనకు కూడా ఏదో ఒకటి జరుగుద్ది. సత్య, ముందు నీ అపశకునం మాట్లాపి వెళ్ళి వంట పనులు చూడు. నేను నీకు చెప్తున్నా చూడు, నాకు బుద్ధి లేదు. అయినా నువ్వు నా మాట ఎప్పుడైనా విన్నావని అని మూతి తిప్పుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది సత్య. ఇక గోవిందు ఇంట్లో ఉన్న ఒక గదిలో కూర్చొని, నేను నిజంగా అంత దరిద్రున్నా? అందరూ నన్ను అదే అంటున్నారు. నాన్న జబ్బుతో చనిపోయినా దానికి కారణం నేనే అంటున్నారు అని తనలో తాను అనుకుంటూ ఉండగా గోవిందుని వీరా పిలుస్తాడు. అరే గోవిందు, త్వరగారా, మనం తినేసి బయటికి వెళ్ళాలి. నాకు పక్కూర్లో చిన్న పనుంది, ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం. వస్తున్నాను మామా అని బయటికి వస్తాడు. సత్య గోవిందుకి వీరాకి గొనుక్కుంటూనే భోజనం వడ్డించింది. ఇక గోవిందు వీర ఏమీ మాట్లాడలేక తినేసి పక్కూరికి బయలుదేరతారు. అరే గోవిందు, మీ అత్త అలా అంటుందని నువ్వేం బాధపడబాకు. దానికి కాస్త చాదస్తం ఎక్కువ, అట్టాగే మాట్లాడుద్ది. నువ్వు మీ అత్తన్న మాటల్ని పట్టించుకొని బాధపడబాకు, సరేనా? కొన్ని రోజులు అయితే అదే అర్థం చేసుకుంటుందిలే. ఏమో మామ, అలా బాధపడకుండా ఎట్టా ఉంటాను? నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయిగా. అలా ఏం లేదులేరా, మెల్లిమెల్లిగానే సర్దుకుంటాయిలే అని అంటాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ చాలా దూరం వెళ్తారు. అప్పుడే అకస్మాత్తుగా పక్కనే ఉన్న చెట్టు కొమ్మ విరిగి వీరా కాలి మీద పడుతుంది. వీరాకి కాలిరుగుతుంది. మామ, పద ఆసుపత్రికి వెళ్దాం. అయ్యో రామా, మా మామకి ఏమైందో ఏంటో, అనవసరంగా ఈ చెట్టు కింద నుంచి వచ్చాం అని వీరని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి కట్టు కట్టించుకొని ఇంటికి తీసుకువెళ్తాడు. అంతే, తన భర్త కాలు విరిగిందని సత్య ఆవేశంగా, అరే మొదలష్టపు సచ్చినాడా, చూసావా, ఇదంతా నీ వాళ్లే జరిగింది. యావయ్యా, నేను ఎంత చెప్పాను, ఏం వినకుండా ఈ గోవిందని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నావు. చూసా ఇప్పుడు ఏమైందో. అయ్యో సత్య, చెట్టు కొమ్మెరిగి నా మీద పడితే దానికి వాడేం చేస్తాడు? ఇదంతా మన విధిరాత. గోవిందు, నువ్విక్కడ గనక ఒక్క నిమిషం ఉన్నా నేనేం చేస్తానో నాకే తెలీదు. ముందు నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని సత్య కోపంగా గట్టిగట్టిగా అరిచి గోవిందుని ఇంట్లో నుంచి బయటకు పంపింది. ఇక గోవిందు ఆ అవమానాలు భరించలేక ఇంట్లో నుంచి బయటకొస్తాడు. భగవంతుడా, ఆ చెట్టు కొమ్మేదో విరిగి నా మీదే పడొచ్చుగా. ఇప్పుడు అది మా మామ మీద పడి మా మామ మంచం ఎక్కేలా చేసింది. అయినా ఇప్పుడు నేను ఎక్కడుండాలి? నాకంటూ ఎవరున్నారు? నాకెందుకయ్యా ఇలాంటి శిక్ష వేశావు? నేను నిజంగా అంత దరిద్రున్నా అని అనుకుంటూ ఉంటాడు గోవింద్. అలా ఆ రోజు మొత్తం ఊరంతా తిరుగుతాడు. ఒక్కరు కూడా అతడికి ఆశ్రయం ఇవ్వలేదు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఊరి పెద్ద గోవిందుని చూసి, అరే గోవిందు, నా ఇంట్లో ఉంటావా? నీకు ముప్పోటలా అన్నం పెడతాను, కానీ నువ్వు నేను చెప్పిన పనులన్నీ చేస్తానంటేనే. సరేనయ్యా, తప్పకుండా చేస్తాను. మీరు నాకు ఆశ్రయం ఇచ్చి ముప్పొట్ల అన్నం పెడతానంటే దానికంటే మించి నాకేం కావాలి? అయితే సరే, పద మా ఇంటికి. ఎవ్వరు నీకు ఆశ్రయం ఇవ్వకపోయినా నేను నిన్ను నమ్మి ఆశ్రయం కల్పిస్తున్నాను. నువ్వు జాగ్రత్త, నేను చెప్పిన పని చేస్తూ నా దగ్గరే సంతోషంగా ఉండు. సరేనయ్యా, మీరే చూస్తారుగా నా పనితనం ఎట్టా ఉంటుందో అని ఊరి పెద్ద గోవిందుని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అలా 2-3 రోజుల పాటు ఊరి పెద్ద చెప్పిన పనులన్నీ చేస్తూ సంతోషంగా ఉంటాడు గోవిందు. 4వ రోజున ఊరి పెద్ద గోవిందుని తన వెంట తీసుకుని పక్క ఊరికి వెళ్తాడు. అలా వారు వెళ్ళి తిరిగొచ్చే దారిలో అకస్మాత్తుగా కొండచర్యలు విరిగి ఊరి పెద్ద మీద పడతాయి. ఊరి పెద్దకు
కాళ్ళు చేతులు విరిగిపోయాయి. అది చూసిన గోవిందు బాధని తట్టుకోలేక ఆయన్ని అలాగే ఇంటికి తీసుకుని వెళ్తాడు. అమ్మో, ఈ దరిద్రం మా ఇంటిని వదిలి ఇక్కడికి వచ్చింది చూడండి. ఊరు పెద్దకు కూడా ఇదే గతి పట్టింది. నేను చెప్పా కదా, ఈడు దరిద్రుడని. ఈ గోవింద్ ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది. చీచి, వీడిదేం బ్రతుకో ఏమో అని అంటుంది. అలా ఊరి జనాలంతా ఊరి పెద్దని చూడ్డానికి వచ్చారు. అందులో ఒకడు సూర్య. చూసారా, ఈడు మామూలుడు కాదు. ఈడు పుట్టినప్పుడే వీళ్ళ అమ్మ చచ్చిపోయింది. ఈడు నాన్నని, మా వీరాబావని, ఇప్పుడు మన ఊరి పెద్దని అందరినీ పీడెత్తనాడు అని అంటాడు. అంతలోనే ఇంకో వ్యక్తి, అవును, ఈ దరిద్రుడి వల్ల ఇదంతా జరిగింది. నువ్వు వెంటనే మా ఊరు విడిచి వెళ్ళిపో, మాకు నీ మోహం చూపించబాకు అని ఊరంతా గోవిందుని దరిద్రుడు దరిద్రుడు అని నిందించి ఊరి నుంచి వెళ్ళగొట్టారు. నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఆఖరికి నాకు ఆశ్రయం కల్పించిన ఊరి పెద్దకు కూడా ఇలా కీడు జరిగింది. ఇక నేను ఇక్కడ ఉండకూడదు, మనుషులకి దూరంగా ఉండాలి. అప్పుడు నా వల్ల ఎవరికి ఎట్టాంటి కీడు జరగదు, ఎవరి దగ్గర ఎట్టాంటి అవమానాలు నిందలు కూడా ఉండవు అని ఇక గోవింద్ చేసేదేమీ లేక నడుచుకుంటూ అడవికి చేరుకుంటాడు. అక్కడ అతనికి ధ్యానం చేస్తూ ఒక స్వామీజీ కనిపిస్తారు. గోవిందు తన బాధ మొత్తాన్ని ఆ స్వామీజీకి చెప్పుకుంటాడు. నాయనా, నువ్వు బాధపడకు, ఇది లోకం తీరు, నువ్వు ధైర్యంగా ఉండు అని స్వామీజీ గోవిందుకి ఓదార్పునిచ్చి తన దగ్గరే ఒక చిన్న పాక వేసి ఆశ్రయం కల్పిస్తాడు. అలా వారిద్దరూ ఆనందంగా ఉంటారు. గోవిందు స్వామీజీ ధ్యానానికి భంగం కలగకుండా కాపలా ఉండటం, స్వామీజీకి అడవిలో ఉన్న పళ్ళని పూలని తెచ్చిపెట్టడం వంటి పనులు చేస్తూ ఆనందంగా ఉన్నాడు. ఒకరోజున గోవిందుకి ఊరి పెద్దని, తన మామ వీరని చూడాలనిపించి ఊళ్ళోకి వెళ్తాడు. అందరూ మళ్ళీ అవే మాటలంటారు. చూసారా, మళ్ళీ వచ్చాడు ఈ దరిద్రుడు. ఇంకేం కీడు జరగబోతుందో ఈ ఊళ్ళో. ఇన్ని రోజులు ఇల్లు లేకుండా ఎంతో సంతోషంగా ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ ఊళ్ళోకి తగలడ్డాడు అని అంటారు. అప్పుడే గోవిందు వెనకే వచ్చిన స్వామీజీ గోవిందుకి మద్దతుగా మాట్లాడుతూ, ఆగండి, మీరు అన్యాయంగా గోవిందుని నిందిస్తున్నారు. వీరా కాలు విరగటానికి గోవిందే కారణమంటున్నారు. ఆ రోజు గోవిందు ఉండటం వల్లే వీరా బ్రతికాడు అనుకోవచ్చు కదా. స్వామీజీ, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వీడి దరిద్రం వల్లే చెట్టు కొమ్మ విరిగి మా ఆయన కాలు ఇరిగింది. లేదమ్మా, నువ్వు సరిగ్గా ఆలోచించు. ఆ రోజు గోవిందు వీరాతో పాటు లేకపోతే విరిగిన చెట్టు కొమ్మ వీరా తల మీద పడేది. గోవిందు అతన్ని కంగారుగా ముందుకు లాగటం వల్లే ఆ కొమ్మ కేవలం కాలి మీద పడింది. విరిగిన కాలు తగ్గించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు. గోవిందు అదృష్టం వల్లే వీరా ప్రాణాలతో బయటపడ్డాడు. దేవుడు కొన్నిసార్లు ఒక రూపంలో దరిద్రంగా కనిపించినా దాని వెనక గొప్ప అదృష్టం దాగి ఉంటుంది. గోవిందుని అందరూ దరిద్రుడు అని దూషించారు, కానీ వాడు ఉన్న ప్రతి చోట కీడు జరగకుండా అడ్డుకున్నాడు. అదే గోవిందు అదృష్టం అని స్వామీజీ అనగానే అందరూ తలదించుకున్నారు. తాము గోవిందుని తప్పుగా అర్థం చేసుకున్నందుకు పశ్చాత్తాపడ్డారు. గోవిందు, నన్ను క్షమించు. మీ సొంత అత్తనయ్యుండి కూడా నీ గురించి తప్పుగా అనుకున్నాను. నిన్ను దరిద్రుడని లేనిపోని మాటలు అన్నాను. నిన్ను నా ఇంట్లో నుండి వెళ్ళగొట్టాను. ఇప్పుడు స్వామీజీ చెప్తేనే గాని నాకు కనువిప్పు కలగలేదయ్యా. నన్ను క్షమించు గోవిందు. అయ్యో అత్త, మామకు అలా జరిగిందనే ఆవేశంలోనేగా నువ్వు నన్నట్ట అన్నావు. దానికి క్షమాపణలు ఎందుకులే అని అంటాడు. అలా మిగిలిన వాళ్ళు కూడా గోవిందుకు క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా గోవిందు ఆ రోజు నుండి స్వామీజీ ఆశ్రమంలోనే ఉండిపోయి అందరికీ కీడు నుండి మేలు కలిగేలా సాయం చేస్తూ సంతోషంగా జీవిస్తున్నాడు. వీరా రాములమ్మ కూలి పని నుండి నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇవాళ పని చేసి ఒళ్ళంతా ఒకటి నొప్పులుగా ఉందే. ఇంటికెళ్ళగానే కాపురం పెడతాను లేవయ్యా. ఇంటికెళ్లే వరకు కాస్త ఓర్చుకో. అలాగే రాములు అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు. యావయ్యా, వంటేం చేయమంటావు?
ముందు వంట చేసిన తర్వాత నీకు వేడి నీళ్ళతో కాపడం పెడతాను. ఏం వద్దులే రాములు, పొద్దున్న వండిన సర్దుందిగా, అందులోకి నిన్నటి పచ్చడి వేసుకొని తిందాం. పిల్లలు ఉండుంటే వాళ్ళ కోసమని రకరకాల వంటలు చేసేదానివి. ఎంతైనా లేకపోతే ఇల్లు మొత్తం చాలా బోసిపోయినట్టుంది ఏం చేద్దామయ్యా, వాళ్ళక్కడ మనం ఇక్కడ అని అంటుంది రాములమ్మ. అంతే, అప్పుడే వీర తన కొడుకు ఫోటో దగ్గరికి వెళ్ళి చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. యావయ్యా, నువ్వేమైనా చిన్నపిల్లాడవా చెప్పు, ఎందుకయ్యా ఆడిని వాళ్ళంతలా తలుచుకుంటున్నావు? మన కొడుకుని చూసి దాదాపు సంవత్సరం అవుతుంది రాములు. ఇవాళ వాడు పదే పదే గుర్తుకొస్తున్నాడు. అయినా వాడు పనిలో పడి సమయానికి తింటున్నాడో లేదు. తింటా ఉంటాళ్లే, అసలే వాడు నీ పోలిక, ఆకలికి ఒక్క నిమిషం కూడా ఉండలేడు అని రాములమ్మ అంటుంది. అలా వాళ్ళు వాళ్ళ కొడుకుని తలుచుకుంటూ ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. అప్పుడే రాములమ్మ ఇంటి పక్కనే ఉన్న సాంబయ్య, గోవిందమ్మ అనే ఇద్దరు వృద్ధులు అక్కడికి వస్తారు. ఏమోయ్, చూసావా, దేవుడు మన తలరాతని ఎట్ట రాశాడో. ఈ వృద్ధాప్యంలో కూడా మన కొడుకు మనతో లేకుండా చేశాడా దేవుడు. అవునయ్యా, ఆడేమో ఈ ఏడాదికి ఒక్కసారి వచ్చి పోతాడు. మన కొడుకు చిన్నతనంలో పనుల వల్ల ఆడికి నేను దూరం అయ్యాను. ఇప్పుడు ఆడు ఉద్యోగం కోసమని మనకు దూరం అయ్యాడు. ఆడొచ్చిన ప్రతిసారి నాన్న డబ్బులు సరిపోతున్నాయా, ఇంకా పంపాలా అని అడుగుతున్నప్పుడల్లా నాకు డబ్బు కాదురా, నువ్వు కావాలని చెప్పాలనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, ఆడి జీవితం బాగుపడాలంటే ఉద్యోగం చేయాల్సిందేగా. సర్లేవయ్యా, నువ్వట్ట దిగులు పడక్కో అని గోవిందమ్మ అంటుంది. ఇలా ఆ ఊర్లో ఒక్కరు కాదు, ప్రతి ఇంట్లో వాళ్ళ పిల్లల కోసం బాధపడుతూ ఉంటారు. ఒకరోజున వీర, అతని భార్య రాములమ్మ కూర్చుని ఉన్నారు. అప్పుడే ఇంటి ముందున్న సాంబయ్య, గోవిందమ్మలు, ఏంట్రా ఇరిగా, 2 రోజుల నుంచి చూస్తున్నాను, అట్టా దిగాలుగా ఉంటున్నారు ఇద్దరు, అసలేమైందేంటి? ఏం లేదు మామ, నా కొడుకు గుర్తుకొచ్చాడు. అని చూసి దాదాపు ఏడాదయింది. నీది అదే పరిస్థితిగా. మన బతుకులేంటి మామ ఇట్టా ఉన్నాయి. వాళ్ళకి మన బాధ ఎప్పుడు అర్థం అవుద్దో ఏంటో, నాకేమీ అర్థం కావటంలా. ఏం చేద్దాం వేరా, వాళ్ళని అంత పెద్ద చదువులు చదివించి ఊర్లోనే పెట్టుకోలేం కదా. సరే పదండి, ఊరి పెద్దింట్లో రేడియో వినే సమయం అయిందిగా, అక్కడికి వెళ్దాం అని అక్కడి నుంచి ఊరి పెద్ద ఇంటికి నలుగురు వెళ్తారు. ఏంట్రా ఇవాళ ఆలస్యంగా వచ్చారు? ఏమీ లేదయ్యా, ఇంటి దగ్గర మా బాధలన్నీ పంచుకొని వచ్చేసరికి ఈ సమయం అయింది. మీకేం బాధలున్నాయరా? 2 కొడుకులు పట్టణంలో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి నెల మీకు కావాల్సిన డబ్బులు పంపుతున్నారు. ఇంతకంటే మీకేం కావాలి? డబ్బులేం చేసుకోవాలయ్యా? ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి పెంచింది వాళ్ళు పట్నంలో ఉండడానికా? రోజు అన్ని దలుచుకొని నాకు బాధ పెరుగుతుండే తప్ప తగ్గట్లా. అక్కడాడెట్టా ఉన్నాడో, సమయానికి తింటున్నాడో లేదోనని ప్రతిరోజు ఆలోచించాల్సి వస్తుంది. చిన్నప్పుడు వాళ్ళమ్మ ఒక్కరోజు ఎక్కడికైనా వెళ్తే కాస్త ఆలస్యంగా వస్తే చాలు, వాళ్ళమ్మ వచ్చే వరకు ఏడుస్తూనే కూర్చునేవాడు. అలాంటిది ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళమ్మని వదిలి ఎలా ఉంటున్నాడోనని వాళ్ళమ్మ బాధ, నా బాధ. ఇక తప్పదు కదా సాంబయ్య. సరే, మీరు రేడియో వినండి, నేను పక్కూరికి వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఊరి పెద్ద. అలా రోజు వీరా, సాంబయ్య వాళ్ళ కొడుకుల గురించి బాధపడేవారు. ఓ రోజున ఊరి పెద్ద ఆరోగ్యం బాగోలేక మంచాన పడ్డాడు. ఈ వార్త ఊళ్ళోకొచ్చింది. ఆ విషయం తెలుసుకున్న ఊరి జనాలు ఊరి పెద్ద ఇంటి ముందు గుమిగూడారు. ఏమైందయ్యా, నిన్నటి వరకు బానే ఉన్నారు కదా, ఉన్నట్టుండి ఏమైంది, ఇట్ట మంచాన పడ్డారు? ఏం లేదు రాములు, కాస్త కళ్ళు తిరిగి కింద పడ్డానంతే. అయ్యో, ఏంటయ్యా, ఊరందరి సమస్యల్ని పరిష్కరించి మీకిట్ట జరగటం ఏమీ బాగోలేదయ్యా. వీరా, జబ్బులు చెప్పిరావు కదా, దానికి చిన్న వాళ్ళు పెద్ద అన్న తేడా తెలియదు కదా. ఇప్పుడు నాకేమయ్యింది? నాకేమీ కాలేదు అని అంటాడు ఊరి పెద్ద. ఇంతలోనే ఊరి పెద్ద దగ్గర పనిచేసే గుమస్తా రంగడు పట్నంలో ఉన్న ఆ ఊరి యువకులందరినీ వెంట పెట్టుకుని వచ్చాడు. అందులో వీరా కొడుకైన శంకర్ కూడా ఉన్నాడు. అయ్యా, ఏమైందయ్యా? మీకు బాలేదని రంగడొచ్చి చెప్పగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా వచ్చేశాను. ఎంతైనా మీరు నాకు చదువులో సాయం చేశారుగా, మీకంటే నాకు అవన్నీ ఎక్కువ కాదయ్యా. చెప్పండయ్యా, అసలు మీకేమైంది? శంకర్, పట్నం నుండి అందరూ వచ్చారా?
"ఆ, మీకు బాలేదని తెలిసి మన ఊరి వాళ్ళంతా వచ్చేసారయ్యా" అని శంకర్ అనగానే ఊరి పెద్ద మంచం నుంచి లేచి బలంగా నిలబడతాడు. "రండి రండి రండి నాయన్లారా, రండి తల్లులారా, అందరూ వచ్చారా? మీరంతా వస్తారని నాకెప్పుడో తెలుసు. నా ఆరోగ్యం గురించి అడుగుతున్నారా? నాకేం కాలేదురా, నేను మీ కళ్ళ ముందు చలాకీగా ఉన్నానుగా" అని అనగానే ఊరి జనాలు, పట్నం నుంచి వచ్చిన యువకులు ఒక్కసారిగా ఆశ్చర్యంతో నోరు తెరుస్తారు. గంటన్నర ప్రయాణం చేసొచ్చిన శంకర్ ముఖంలో కోపం, ఆశ్చర్యం కలగలిపి ఉంటాయి. "ఏందయ్యా ఇది? రంగడొచ్చి పెద్దయనకు ఏదో అయ్యింది, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పాడు. కనీసం నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఉద్యోగాలు వదిలి పరిగెత్తుకొచ్చాం. మమ్మల్ని అందరినీ పిలిపించడానికి ఈ నాటకం ఆడతారా? అసలు ఎందుకయ్యా ఇదంతా?" "నాటకమే శంకర్, ఇదంతా మీ కళ్ళ ముందు మీ కన్న వాళ్ళని ఒక్క రాత్రి చూడ్డం కోసమే మేం ఆడిన నాటకం. మా బాధ చూడలేక మమ్మల్ని ఇలా భయపెట్టాలయ్యా? సాంబయ్య, నీ బాధ నాకు తెలుసు. నువ్వు, వీర, రాములమ్మ, ఆఖరికి ఊళ్ళో ప్రతి ఇంట్లో మీ కొడుకులు, కూతుళ్ళ గురించి పడే ఆరాటం, నిద్రలేని రాత్రులు ప్రతిరోజు మీ కళ్ళల్లో నేను చూస్తున్నాను. మీ కొడుకులు పట్నంలో బాగానే ఉన్నారు, మంచి జీతాలే పంపుతున్నారు. కానీ మీ మనసు కోరుకునేది డబ్బు కాదు కదా. సంవత్సరానికి ఒక్కసారైనా మీ కొడుకు చేతి స్పర్శ, వాడి నవ్వు, అంతే కదా మీరు అడిగేది?" "అవునయ్యా, ఆడుత్తరంలో బాగానే ఉన్నానని రాసి పంపి చెప్పినా నా మనసుకి మాత్రం కుదురుండదు. అని చూడకుండా ఆడు కడుపు నిండా తింటున్నాడో లేదోనని ప్రతి క్షణం ఆలోచించే మా బాధ వాళ్ళకు అర్థం కాదయ్యా" అని అంటాడు వీర. "ఇప్పుడు అర్థమైంది. మీ చదువులు, మీ ఉద్యోగాలు గొప్పవే కావచ్చు, మీ జీవితాలు బావుండాలని మీ తల్లిదండ్రులు ఆశపడ్డారు. కానీ మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా వాళ్ళ దృష్టిలో మీరు వాళ్ళకి చిన్నపిల్లలే. మీరు ఆలస్యంగా తిన్నా, సరిగ్గా నిద్రపోకపోయినా, జబ్బు చేసినా పక్కనే ఉండి చూసుకోలేని బాధ. మీ తల్లిదండ్రులకి తప్ప ఎవ్వరికీ బాధ గురించి తెలియదురా. నేను జబ్బు పడ్డానని ఒక్క మాట చెప్పగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరిగెత్తుకొచ్చారు కదా. బాలేదని చెప్తే తప్ప మీరు మీ అమ్మా నాన్నల్ని కనీసం చూడ్డానికి రారా?" పట్నం నుంచి వచ్చిన యువకులంతా ఆ మాటలకు చలించి కన్నీళ్లతో తలలు దించుకుంటారు. శంకర్ పశ్చాత్తాపంతో కుంగిపోతాడు. "మమ్మల్ని క్షమించండి అయ్యా, నన్ను క్షమించమ్మా. నాన్న, మా పనిలో పడి మా జీవితాలు మెరుగుపరుచుకునే ప్రయత్నంలో అసలు మిమ్మల్ని మర్చిపోయాం. మీరెప్పుడు నన్ను నా క్షేమం గురించి అడిగేవారు. కానీ నేను ఒక్కరోజు కూడా మీ ఆరోగ్యం ఎలా ఉంది, కడుపు నిండా తిన్నారా అని అడగలేదు. అయ్యగారు జబ్బు పడ్డారని తెలిస్తేనే మాకు ప్రపంచం తలకిందులైనట్లు అనిపించింది. ఏడాది పాటు మీరు మమ్మల్ని చూడకుండా ఎలా ఉన్నారో మాకిప్పుడు అర్థమైంది. ఏడవకు నాయనా, నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నావుగా, అదే మాకు చాలు. నీకు ఉద్యోగం బాకుండా నువ్వు సంతోషంగా ఉంటే అదే మాకు ఆనందం నాయనా." నువ్వంతా మీ నాన్న పోలిక కదా, ఒక్క నిమిషం కూడా ఆకలిని భరించలేవు. అక్కడ సమయానికి తింటున్నావో లేదోనని నా మనసు రోజు తప్పించేది నాయనా. ఈవేళ చూశానుగా, నా కడుపు నిండిపోయింది. "నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నా నాటకం సఫలమైంది. సరే, అందరూ వచ్చారు కదా, రేపొద్దున్నే మళ్ళీ పట్నం వెళ్ళాలి. అందుకే ఈ ఒక్క రాత్రిని వృధా చేయొద్దు. ఈ పల్లెటూరులో పుట్టిన మీరంతా మీ కన్నవాళ్లతో, మీ పాత స్నేహితులతో, ఊరి జనాలతో మీ బాధలు, వాళ్ళ కష్టాలు, పట్నం విశేషాలు అన్నీ మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం. పాత ఆటలు ఆడుకుంటూ సరదాగా గడుపుదాం." ఊరి పెద్ద మాటల్లోని ప్రేమకు, ఆప్యాయతకు ఆ పల్లెటూరులో ఉన్న ప్రతి కళ్ళల్లో ఆనందం తొణికిసలాడింది. ఆ రోజు రాత్రి పల్లెటూరులో కనీ విని ఎరుగని పండుగ వాతావరణం నెలకొంది. పిల్లలు, తల్లిదండ్రులు, ఊరి జనాలు అందరూ ఒకచోటకు చేరి కబుర్లు చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ, చిన్ననాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ సంతోషంగా సమయం గడిపారు. ఆ రోజు రాత్రి ఆ పల్లెటూరులో ఓ రాత్రి అనురాగం, అనుబంధం, సంతోషంతో ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర క్షణంగా మారింది.